హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఫైనైట్ వర్బ్స్ని గురించి కొద్దిగా చూడబోతున్నాం. మనకి 6 ఫార్మ్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. అందులో మొదటిది ఇన్ఫినిటివ్, తర్వాత 3 ఫైనైట్స్, తర్వాత 2 పార్టిసిపల్స్. ఇన్ఫినిటివ్ను ఉపయోగించి భవిష్యత్ గురించి, ఎబిలిటీ గురించి, అలాగే పాసిబిలిటీ గురించి, ఆబ్లిగేషన్స్ గురించి ఎలా చెప్పాలో కొద్దిగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫైనైట్స్కి మూవ్ అవుతున్నాం. ఫైనైట్స్లో మీకు తెలుసు ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. మా అన్న రేపు వస్తాడు అంటానికి, మా అన్న ప్రతి వారం వస్తాడు అంటానికి తేడా ఏమైనా ఉందా? చూడండి, రేపు వస్తాడు, ప్రతి వారం వస్తాడు, రెండు వస్తాడులే. ఓకే, నేను రేపు సినిమాకి వెళ్తాను, నేను ప్రతి నెల వెళ్తాను. నేను రేపు మ్యాంగో తింటాను, అంటే మామిడి పండు తింటాను, నేను ప్రతిరోజు మామిడి పండు తింటాను. రెండు తింటాను, వెళ్తాను, వస్తాను, రెండు ఒకటే. కానీ తేడా ఉంది. ఆ తేడా ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇట్లాంటి తేడాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, మనకి అవసరం. ఇది ఎందుకు అవసరం అంటే, మనం మాట్లాడేటప్పుడు లేకపోతే ఏదైనా రాసున్నటువంటి పుస్తకం చదివేటప్పుడు రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి. విల్కమ్ కనిపిస్తుంది, కమ్ కనిపిస్తూ ఉంటుంది. తేడా ఏంటనేది తెలుసుకోకపోతే మన అర్థం చేసుకోవడంలో తేడా వస్తుంది. దానివల్ల మనం సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు, రాయలేకపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం, ఒకటి అర్థం చేసుకోవాల్సిన దగ్గర ఇంకోటి అర్థం చేసుకుంటాం. అంటే అవతల చెప్పింది ఏ అయితే మనకు అర్థమయ్యేది బి. వీటిని మనం అధిగమించాలి. కాబట్టి ఈరోజు మనం ప్రజెంట్ టెన్సెస్ యొక్క ఉపయోగాలు, చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం బేసిక్ లెవెల్లో నేర్చుకుంటున్నాం. ఒకటే ఉపయోగం లేదా 2 ఉపయోగాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకే, హ్యాపీ లెర్నింగ్. హలో, వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి, వర్బ్స్కి 6 ఫార్మ్స్ మళ్ళీ రాశాను. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం. ఓకే, ఏదైనా ఒక వర్బ్ వాంట్ అనేది రాశాను. వాంట్, దిస్ ఇస్ ఇన్ఫినిటివ్. Want, wants, wanted, wanting. ఓకే, ఈ 6 ఫార్మ్స్ ఒక విల్ అండ్ సిస్టర్స్ కి తప్పితే అన్నిటికీ ఉంటాయని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకుని ఉన్నాం కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్ఫినిటివ్ని విల్ పెట్టి ఇన్ఫినిటివ్ రాస్తే, విల్ వాంట్ అంటే ఇష్టపడతాడు, క్యాన్ వాంట్ జస్ట్ అర్థం చేసుకోవటం కోసం, మే వాంట్, మస్ట్ వాంట్. ఓకే, దీని వరకు తెలుసుకున్నాం ఆల్రెడీ. దీని నెగటివ్స్ రాయటం ఎలాగో కూడా మనం తెలుసుకున్నాం, ఇంటరాగేటివ్స్ ఎలాగో కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్సెస్ ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి మనం ఈ క్లాస్లో ప్లాన్ చేసుకున్నాం కదా. ఓకే ఓకే లెట్స్ సే ఒక వర్బ్ మనం ఫ్రీక్వెంట్గా చేసేది రీడ్ అనే వర్బ్ తీసుకుందామా. రీడ్, దీని 6 ఫార్మ్స్: రీడ్, రీడ్స్, రెడ్, రెడ్, రీడింగ్. ఓకే ఓకే, సో మనకి ప్రెసెంట్ టెన్సెస్లో 2 ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. మనకి 2 ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 ప్రెసెంట్ టెన్సే. అదేంటండి 2 ప్రెసెంట్ టెన్స్లు ఉండటం ఏంటండి? మనం ఇంతకు ముందు సబ్జెక్ట్ వర్డ్స్లో ప్లూరల్స్ ఉంటాయని తెలుసుకున్నాం,
సింగులర్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. సబ్జెక్టులు వర్బులు ఒకదాంతో ఒకటి సరి తూగాలి. అంటే తెలుగులో ఆమె వస్తాడు అంటే కరెక్టేనా? ఇక్కడ తేడా ఏదో ఉంది. ఆమె అనేదేమో సింగులరే, వస్తాడు కూడా సింగులర్లే. కానీ ఇదేమో స్త్రీలింగం, ఇదేమో పుంలింగం. తెలుగులో లింగ భేదం ఉంది, ఇంగ్లీష్లో ఆ లింగ భేదం లేదు. ఓకేనా? వాళ్ళు వస్తాడు, ఇది కరెక్టేనా? వాళ్ళు అనేది ప్లూరల్, వస్తాడు అనేది సింగులర్. రెండిటి మధ్య కుదురుతుందా? కుదరదు. కాబట్టి వాళ్ళు అనే సబ్జెక్ట్ వాడినప్పుడు వస్తారు అనేది కరెక్ట్ అవుతుంది. అవునా కదా? ఇది కరెక్ట్. అలాగే ఇంగ్లీష్లో కూడా ప్రజెంట్ టెన్సెస్లో మాత్రం ఈ రెండు ఉన్నాయి. ఇదేమో ప్లూరల్, ఇది సింగులర్. అంటే ద బాయ్స్ అనేది ప్లూరల్ కదా, బాయ్స్ అనేది ప్లూరల్ కదా. ద బాయ్స్ రీడ్, కరెక్ట్. అట్లాగే ద బాయ్, ఈ బాయ్ అనేది సింగులర్ కదా, కాబట్టి రీడ్స్, కరెక్ట్. అంటే ఈ రీడ్, ఈ ప్రెజెంట్ టెన్స్ మొదట రాసినటువంటి డిక్షనరీ ఫామ్ ఎలా ఉందో అలానే ఉండే ప్రెజెంట్ టెన్స్ ప్లూరల్. దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ అవసరాన్ని బట్టి ఎస్ఓ ఈఎస్ఓ పెడుతూ ఉంటాం. అది చేరిస్తే వచ్చేటటువంటిది సింగులర్ ఫామ్ ఆఫ్ ద ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఒక 1 minute బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి వినండి. ఓకే? ఆల్ రైట్. నా మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. రేపు వస్తాడు అంటే, రేపు చదువుతాడు అంటే విల్ రీడ్. ఓకేనా? ప్రతిరోజు చదువుతాడంటే, చూడండి తెలుగులో రేపు చదువుతాడు అతను రేపు చదువుతాడు, అతను ప్రతిరోజు చదువుతాడు. న్యూస్ పేపర్ అనుకుందాం, న్యూస్ పేపర్ని ప్రతిరోజు చదువుతాడు అనుకుందాం. ఓకేనా? దీన్ని చూడండి, చదువుతాడు, మరి ఇది కూడా చదువుతాడే, రెండు చదువుతాడులే. ఇదేమో రేపు, ఇదేమో ప్రతిరోజు. రేపు చదువుతాడు అంటే ఏంటో మనకు తెలుసు, హీ విల్ రీడ్ టుమారో. హీ విల్ రీడ్ టుమారో. మరి ఇదేంటి? ప్రతిరోజు. హీ రీడ్స్ ఎవ్రీడే. గుర్తుపెట్టుకోండి, రీడ్స్ రాసాం, ఇది రాసాం ఎందుకని? హీ అనేది సింగులర్ కాబట్టి. మరి రెండు చదువుతాడు, ఇదేమో రేపు భవిష్యత్తుకి సంబంధించింది, ఇది ప్రతిరోజు చేసేటటువంటి పని. లేదా ఎవ్రీ వీక్ ఒక పద్ధతి ప్రకారం, ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం చేసే పనులు, ప్రతిరోజు చేసే పనులు కావచ్చు, ప్రతి వారం చేసే పనులు కావచ్చు, ప్రతి నెల, సంవత్సరం, ఎప్పుడూ చేసే పనులు. ఓకే? సో ఎల్లప్పుడూ చేసే పనులకి ప్రెజెంట్ టెన్స్ వాడతాం. ప్రతి అని చెప్పి ఒక ఫ్రీక్వెన్సీ
అనుసరించి, ఇది ప్రతిరోజు కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు, ప్రతి శనివారం కావచ్చు, ప్రతి సంవత్సరం కావచ్చు, ఎలాగైనా సరే ఇది ఒక ఫ్రీక్వెన్సీ. అతను ప్రతి శనివారం గుడికి వెళ్తాడు. బాగుంది కదా సెంటెన్స్. అతను లేదా ఆమె ప్రతి శనివారం గుడికి వెళ్తుంది. ఈ 2 వాక్యాలు రాస్తున్నా చూడండి. ఆమె రేపు గుడికి వెళ్తుంది. ఈ గుడికి అనేదాన్ని వెళ్తుంది కదా. ఓకే, ఆమె రేపు గుడికి వెళ్తుంది. ఆమె ప్రతి శనివారం గుడికి వెళ్తుంది. వర్బ్ అయితే ఒకలానే కనిపిస్తోంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడేమో రేపు ఉంది, ఇక్కడేమో ప్రతి శనివారం అని ఉంది. ఇదేమో భవిష్యత్తుకి సంబంధించింది, ఇదేమో ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. సో ఈ సెంటెన్స్ ఎలా రాస్తాం? షీ విల్ గో టుమారో. ఎక్కడికి? గుడికి. మరి దీనికో షీ గోస్ ఎవ్రీ సాటర్డే. ఎక్కడికి? గుడికి. ఎవ్రీ సాటర్డే అనేది ఫ్రీక్వెన్సీ, టుమారో అనేది ఫ్యూచర్ టైం. మీకు అర్థమైందా? ఒకవేళ దే అని రాసామనుకోండి, వాళ్ళు అని రాసామనుకోండి, అప్పుడేంటో, అప్పుడేమవుతుంది? ఆమె అయితే గోస్ అని రాశాము, వాళ్ళు అంటే వాళ్ళు ప్రతి నెల గుడికి వెళ్తారు. వాళ్ళు వచ్చే వారం గుడికి వెళ్తారు. 2 గుడికి వెళ్తారు ఒకలానే ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసరికి ప్రతి నెల అనే ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఇది వచ్చేసరికి వచ్చే వారం అనే ఫ్యూచర్ టైం ఉంది. దీన్నేమో ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి, ఫ్రీక్వెన్సీ ప్రకారం జరుగుతోంది. ఇదేమో భవిష్యత్తుకి ఒక రోజు, వచ్చే వారం రోజుల్లో ఒక రోజు, ఏదో ఒక రోజు వాడు గుడికి వెళ్తారు. సో దీన్ని చెప్పాల్సి వస్తే దే ప్లూరల్ అయింది. ఇప్పుడు రీడ్స్ గో రాద్దామా, గోస్ రాద్దామా? ప్లూరల్ ఇది. గో ఆర్ గోస్, విచ్ వన్? గోస్. దే అనేది ప్లూరల్ కాబట్టి గోనే కరెక్ట్, ఈ గోస్ కరెక్ట్ కాదు, దీన్ని కొట్టేయాలి, తీసేయాలి అసలు. హీ అయితే గోస్ కరెక్ట్, షీ అయితే గోస్ కరెక్ట్. దే గో ఎక్కడికి? గుడికి. ఎప్పుడు? ఎవ్రీ మంత్. దే గో ఎవ్రీ మంత్. మరి ఇదో దే భవిష్యత్తు కదా, విల్ గో ఎక్కడికి? గుడికి. ఎప్పుడు? నెక్స్ట్ వీక్. దే విల్ గో నెక్స్ట్ వీక్ గుడికి. మీరు గమనించండి, ఈ గుడికి అనేదాన్ని నేను ఇక్కడ ఎక్కడ రాయట్లా ఇంగ్లీష్లో. దానికి ఒక కారణం ఉంది, నేను దాని గురించి అసలు ఇంట్రడ్యూస్ చేయలా, దాని గురించి అసలు మాట్లాడలా. ఇంటర్మీడియట్ లెవెల్లో చూద్దాం దాన్ని. మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఇదిగోండి దీని ఉపయోగాన్ని ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ఓకే, ప్రతి వారం, ఎప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు, ఓకే, దాని గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఈ ప్రెసెంట్ టెన్స్ రాస్తాం. కొంతమంది ఉంటారు ఎప్పుడు సీరియస్ గా మనం ఇంకా చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఏం పాపం, వాళ్ళకి మన మీద ఏమీ చెడు భావం లేదు, వాళ్ళ నేచర్ అంతే, వాళ్ళ నేచర్ అంతే. ఓకే, ఓకే. 6 ఫార్మ్స్ ఆఫ్ లవ్. మనం ఏంటి సీరియస్ గా చూస్తాడు. ఎప్పుడు ఎల్లప్పుడు, మనం ఇంకెప్పుడు చూసినా సరే
మన ఇంకా ఎప్పుడు చూసినా సరే సీరియస్గానే చూస్తారు వాళ్ళు. వాళ్ళ మనసులో ఏమీ లేదు. వాళ్ళ వాళ్ళ సహజ స్వభావం అది. ఆ అమ్మాయి ఎప్పుడు నిన్ను సీరియస్‌గా చూస్తూ ఉంటుంది అంటాం. ఆ అమ్మాయి రేపు నిన్ను సీరియస్‌గా చూస్తుందంటే అది వేరు. షీ విల్ లుక్ సీరియస్‌లీ. రేపు. ఎప్పుడు అంటే షీ ఆల్వేస్ లుక్స్ సీరియస్‌లీ. ఎవరిని? నన్ను. యాట్ మీ అనేది తర్వాత నేర్చుకుందాం. షీ లుక్స్ సీరియస్‌లీ. ఓకే? షీ లుక్స్ సీరియస్‌లీ. ఓకే. ఇది ఉంది చూసారండి ప్రెజెంట్ టెన్స్. దీన్ని ఎప్పుడు వాడుతున్నాం మనం? ప్రతిరోజు జరిగేది, ప్రతి వారం జరిగేది, ప్రతి నెల జరిగేది, ఎల్లప్పుడూ జరిగేది. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎప్పుడు? రేపా? రేపు ఉదయిస్తాడా సూర్యుడు? తూర్పున. రేపు డెఫినెట్గా ఉదయిస్తాడు అనుకోండి తూర్పున. అందులో డౌట్ ఏం లేదు. మరి నిన్న కూడా తూర్పున ఉదయించాడు కదా. 10 సంవత్సరాల క్రితం కూడా తూర్పున ఉదయించాడు కదా. సో అట్లాంటివి చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ వాడుకుంటాం. ఓకే. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు ఎప్పుడు మిణుకు మిణుకుమంటూనే ఉంటాయిగా. ఎప్పుడు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి కదా. ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్స్ ట్వింకిల్డ్ ట్వింకిల్డ్ ట్వింక్లింగ్. ఎప్పుడు మిణుకు మిణుకుమంటున్నాయా లేకపోతే రేపు ఒక్కరోజు మిణుకు మిణుకుమంటాయి? ఎప్పుడు అంటూనే ఉంటాయి. స్టార్స్ ట్వింకిల్. A star. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఏకవచనం అయింది, ఇదేమో బహువచనం అయింది, ఇదేమో ఏకవచనం అయింది. ఇదేం చేద్దాం ఇప్పుడు? A star twinkles always. మీకు ఇది అర్థమైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, తప్పులేదు. అర్థమయ్యేదాకా దీన్ని కంటిన్యూ చేస్తానండి. దిస్ లెసన్ కంటిన్యూస్. ఒక్క సెషన్ సరిపోదు దీనికి, ఇంకా మనం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కూడా ఇదే ఉంటుంది. ఓకేనండి. ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.